వచ్చినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు లింగగౌడ్ గారు పొద్దున విచారం చేసి మన గౌడ బిడ్డలను మనం సన్మానించుకోవాలా అని చెప్పి అనగానే మన సంఘ సభ్యులకు తెలియజేయడంగానే వారు కూడా ఒప్పుకొని తొందరగా ఈరోజు పెట్టుకొని మనము మన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు రవి గౌడ్ మరియు లింబద్రి గౌడ్ గారు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన గౌడ బిడ్డలు ఎక్కడి నుంచి పోటీ చేసిన మన గౌడ సంఘ సభ్యులము వారికి ముందు మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన సంఘ సభ్యులను కూడా అందరు ఎక్కడున్నా మన గౌడ సంఘాన్ని గౌడ సభ్యులను గౌరవించుకుందాం. ఇదే విధంగా అందరము కలిసికట్టుగా ఉండి మనమే అది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. మన సాయిబాబా నాకు యాక్చువల్లీ పెద్ద ఎత్తున సన్మానం చేద్దామని అనుకున్నాను, కానీ మన మహేష్ కుమార్ అన్న టైం లేకపోవడం ద్వారా అది ఇంకా ముందుకు పోతలేదు. త్వరలోనే సర్దార్ సర్వాయి పాల్గొన్న జయంతి ముందే పెద్ద ఎత్తున మన గౌడముత్తు బిడ్డ జయంతి చైర్మన్ సాయిబాబు గౌడన్నకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం మనం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మన గౌడ బాంధవులను సమీకరించి చేసుకుందామని విన్నవించుకుంటున్నాను. అట్లాగే మా హౌసింగ్ బోర్డు గౌడ సంఘం అంటే యూనిటీ అందరం కలిసికట్టుగా ఉండి ఈ సంఘాన్ని నిర్మించుకున్నాం. ఈ సంఘం ద్వారా ప్రతి మంత్ మేము చేసుకున్న డబ్బులతో ఈ షెడ్డు ఇంత నిర్మాణమైన ఈ ఎందరేమో మా పాతమైన మా జీవారెడ్డి గారి షెడ్డు, అట్లాగే రాబోయే కాలంలో కూడా మా అభినయాన్ని వచ్చినప్పుడు చెప్పిన అభినయాన్ని ఏదైనా ఉండే ఫండ్ మీ ఏఎంసీ రిక్వెస్ట్ పెట్టి మహేష్ కుమార్ పర్సనల్ రిక్వెస్ట్ పెట్టి ఎమ్మెల్సీ పోవడానికి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తే నేను ముందుకు పోతాం. అట్లాగే మాకు ఇంకొక ల్యాండ్ ఉంది ముందట, దాన్ని మేము ఇంకా అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. దాన్ని కూడా మీకు ఒక ఫండ్ అరేంజ్ చేసేస్తే ఆర్మూర్ గౌడ సంఘం అత్యున్నత శిఖరానికి ఎదుగుతుందన్న. వీరికి మీరందరూ ఖచ్చితంగా సహకరించాలా. ఎందుకంటే అధికార పట్ల ఎమ్మెల్యే తర్వాత 2వ స్థానంలో నువ్వే ఉన్నావు, గౌడ ముద్దు బిడ్డ ఉన్నావు. దీన్ని సరిగా మా కులను వినియోగించి మా అందరికీ ఉపయోగపడేట్టు మాకు ఫండ్ తీసుకొస్తామని మేము నమ్ముతున్నామన్నా. ఖచ్చితంగా మీ రాబోయే సంవత్సర కాలంలో మాకు ఒక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే ముందుకు తీసుకెళ్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, మహేష్తో మాట్లాడాలి, నేనతో మాట్లాడాలి, ఏ విధంగా చేస్తారో తీసుకొని మా గౌడ సంఘం నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చే సర్దార్ సర్వాయి పాపల రోజు వస్తారు కదా, వచ్చిన రోజు మాకు అది ప్రొసీడింగ్ ఇచ్చేలా వచ్చింది ఆకారం అందరూ మేము మా గౌడ సంఘం ఇంకా అభివృద్ధి చేసుకునేది ఉంది. అలాగే మా రవణ 15 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఏకచిత్రంగా ఉన్నాడు. అలాగే మంచి 25 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నాడు. గౌడ సోదరులందరం మనం రాజకీయంగా ముందు పోతున్నాం. ఇంకా అందరం కలిసి కట్టుగా ఉండి మన గౌడ బిడ్డలు ఎవరు నిలబడ్డా బిడ్డలు మనం ఎక్కడైతే మనం పోయాలో గెలిపించుకున్నందుకు మనం ప్రయత్నం చేస్తాం. ఏ పార్టీ అయినా సరే గౌడ బిడ్డ పార్టీ పరంగా కాకుండా మంచి పరంగా మన గౌడ సంఘం ఇప్పుడు ఆధిపత్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా గురించి అవకాశం ఇచ్చినటువంటి మన హౌసింగ్ బోర్డు అధ్యక్షుడైనటువంటి పోయోడన్న గారికి, మా సంఘ సభ్యులందరికీ, మా సెక్రటరీ పంపించిన యాక్సిడెంట్ కాలేకపోయాడు దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. మా సీనియర్లు కానీ అందరికీ శ్రీకాంతులు అందరూ కష్టపడి ప్రోగ్రాం చేశారు. మా గౌడ సోదరులందరికీ మళ్ళీ ఒకసారి పాదాభివందనం. ముంగట కూడా పదవి అని కాదు, ఎవరో ఎప్పుడు ముందుంటాం మేము. ఏ సమస్య వచ్చినా కానీ తలుపు తట్టేసి మీరు ఎప్పుడైనా సరే ఏ అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేసినా సదా మీ సేవలో అందరం ముందుంటాము. మన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సభ్యులు మన గౌడ మిత్రులకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వైస్ చైర్మన్ లింగగౌడ్ గారు, అదేవిధంగా మనందరికీ ఎయిమ్స్ చైర్మన్ రావడం, మన గౌడ బిడ్డకు రావడం, మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సాయిబాబా అన్న గౌడ్ గారికి, అదేవిధంగా నాతోటి ప్రతినిత్యం అన్నదమ్ముల్లా కలిసి ఉండి ప్రతిరోజు కూడా గౌడ బిడ్డలకు హౌసింగ్ బోర్డుల బిడ్డలకు
ఏ విధంగా పనిచేయాలని ప్రతినిత్యం పనిచేస్తున్నటువంటి గొప్ప గౌరవనీయులు లింబాద్రి గౌడ గారికి, అదేవిధంగా మా అందరికి సన్మానం చేయాలనే కోరిక కలిగినటువంటి ఈ హౌసింగ్ బోర్డు గౌడ బిడ్డలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే ఎక్కడ లేదు, 40 కుటుంబాలతో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డులో ప్రతి గౌడ ఏదైనా సన్మానం కానీ పదవుల్లో ఉన్న వారికి సన్మానం చేయాలనే ఆలోచన ఈ చిన్న కంటి పెద్ద మనసు ఉన్నటువంటి గౌడ సభ్యులందరూ కూడా హౌసింగ్ బోర్డు పెద్దలకు మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతినిత్యం అండగా ఉన్నటువంటి ఏం చైర్మన్ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గతంలో జీవన్ రెడ్డి గారు మరి స్థలాన్ని అయితే ఇచ్చింది కాబట్టి ఏం చైర్మన్ అయితే మరి ఇంచుమించు ఎమ్మెల్యేతో సమానంగా ఉంటారు కాబట్టి రానున్న రోజుల్లో మరి పిసిసి అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు మహేష్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకు పోయి మరి ఈ యొక్క గౌడ బిడ్డలకు 10 లక్షల నిధులను తీసుకొని, అదే విధంగా మరి ఇక్కడెక్కడ ల్యాండ్ ఉందంట ఎల్లమ్మ గుడి కట్టడానికి ఆర్డీఓ గారికి పర్మిషన్ మేము వస్తాం. అదే విధంగా ఈ గౌడ సభ్యులు అందరం కూడా పోయి మన నిర్మాణానికి మనం కీలక పాత్రను పోషించాలా. ఎందుకంటే గుడి కాబట్టి ఎవరు కూడా వ్యతిరేకం చేయరు కాబట్టి మనం అందరంగా ఐక్యంగా ఉండి ఆ యొక్క గుడి నిర్మాణానికి పూర్తి కీలక పాత్రను పోషిస్తూ మరి ఆ గుడి నిర్మాణం చేసినప్పుడు కూడా 25,000 చందాని నేను ఇస్తాను కూడా ఈ సందర్భంగా ఇస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్. వాస్తవంగా కౌండిన్యుల ఐక్యత తెలపడానికి ఒక వేదికగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది శుభసూచకం. మనకు ఒక కౌండిన్య ముద్దు బిడ్డని ఏఎంసీ చైర్మన్ గా చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం. మనకి ఇప్పుడు రాబోయే రోజులు కూడా మనయే అని చెప్పేసి వెళ్ళబుద్ధి చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా మన గౌరవ సోదరులందరూ ముందుకు వచ్చి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉన్నారని చెప్పేదే చెప్తున్నాము. ఎందుకంటే రాజకీయంగా అందరినీ కలిపిపోయే కులం ఏదైనా ఉందంటే కేవలం గౌడ కులస్తులు మాత్రమే. ప్రతి విలేజ్ లో కానీ అన్ని కులాలని కలుపుకొని వరుసలు పెట్టి ఏకైక కులం మన గౌడ సోదరులు కాబట్టి ప్రతి రాజకీయం గౌడ సోదరు చుట్టే తిరుగుతుంది. కాబట్టి రానున్న స్థానిక ఎలక్షన్లలో, రానున్న రూరల్ ఎలక్షన్లలో ఏ చిన్న అవకాశం వచ్చినా మన గౌడ సోదరుడే సర్పంచ్ ఉండాలా, గౌడ సోదరుడే ఎంపీటీసీ ఉండాలా, గౌడ సోదరుడే చైర్మన్ ఉండాలా, గౌడ సోదరుడే కౌన్సిలర్ ఉండాలా. కాబట్టి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వస్తా ఉన్నాను. ఇది విద్యార్థులు కాకుండా రానున్న రోజుల్లో కూడా అందరూ జై కౌండిన్య అనే విధానం ప్రతి ఊరు ఊళ్ళో వాడవాడలా తెలియాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అభివృద్ధిలో ముందుండాలా. ఇది కాలనే కాదు, మన ఆర్మూర్ పట్టణంలో కూడా అందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చేసి గౌడ్ అంటే ఏంటంటే చూపించాల్సిన అవసరం కూడా ఉంది. త్వరలో ఒక మా సభ కూడా ఏర్పాటు చేయబోతున్నామని గౌరవంగా చెప్తాము. ఎందుకంటే గత 10 సంవత్సరాల కిందట గౌడ ఐక్య వేదిక గత 10 సంవత్సరాల కింద పెట్టినాం. ఇప్పుడు కూడా కుల పెద్దల సమక్షంలో విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయాలలో ఖచ్చితంగా అందరూ ముందు వరుసలో ఉండాలన్నదే మన ఉద్దేశం. సర్దార్ బాపన్న గౌడ్ విగ్రహం కూడా మన స్థలసేకరణ జరిగింది. త్వరలోనే మరి పెద్ద మనిషి మన కుల బాంధవుడు పెద్ద హోదాలో ఉన్నాడు పిసిసి మహేష్ అన్న గారికి వాస్తవంగా తనకు మనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక శుభసూచక ఒక పోస్టును మన ఆర్మూర్ గౌడ బిడ్డను పెట్టినందుకు గౌడ తరఫున తనకు ప్రత్యేకంగా అభినందనలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక శుభసూచన. రానున్న రోజుల్లో కూడా గౌడ్లకు పెద్ద బిడ్డ వేస్తాడని మనం ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన స్థానిక ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి కూడా మన పట్ల చాలా బాగుంటుంది, అన్ని విషయాలలో మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా ప్రతి ఊరు వాడవాడ తిరుగుతూ అభివృద్ధిలో ముందుంటున్నాడు. మొన్ననే మన గౌడ సోదరులందరూ కలిసి ఖచ్చితంగా ఏ అవకాశంలో ఒక 5 లక్షల పోస్టింగ్ ఇస్తానికి కూడా ఆమోదించడం జరిగింది. గౌడ అధ్యక్ష సంస్థ అభివృద్ధిలో ముందుంటాం. ముఖ్యంగా నాయకులు మనందరం కలిసికట్టుగా నేను అంటే అక్కడనే ఉంటాం, మనము అంటే ముందుకెళ్తాం. కాబట్టి మనం అందరము ఈ మన అనే భావము కాన్స్టిట్యున్సీ లెవెల్లో మొత్తం గౌడ డివిజన్ లెవెల్లో మనము మన గౌడ సోదరు మన గౌడ ముందుపీట అంటే అన్ని స్థాయిలో మనం ముందుంటాం. కాబట్టి మనం అందరం కలిసి ఏ పని చేసినా మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్తా ఉన్నాము. ఎందుకంటే గౌడ సోదరులు ప్రత్యేకంగా ప్రతి శాసించే శక్తి, ఉండే బలం, ధైర్యం ఉన్న జాతి మన గౌడ జాతి. వాస్తవంగా చెప్పాలంటే మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ధైర్యం మాత్రం రాజుల లక్షణాలు ఉంటాయి. వాస్తవంగా రాజుల రక్తాల నుంచి, రాజుల నాన్న నుంచి మన వంశం కూడా రాజుల వంశం కాబట్టి మన ఇంకా సర్దార్ పాపన్న వీరు ఉన్నాడు కాబట్టి ఆయన అడుగడుగున మన ఆశ్రమాలు వ్యక్తం ప్రతి ఒక్క గౌడ అంటే ముఖం చూస్తూనే వెళ్తుంది. గౌడ అంటే పౌరుషంగా నిజాయితీ ఉన్న భాస్కర్ నవరత్న గౌడ అని
అందుకే మన వ్యాపారాల్లో కానీ అన్ని విధాల ముందు ఉండాలి. ముందు వరుసలో ఉంచడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తాను. స్థానిక రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో త్వరలో ఒక కమిటీ వేసుకొని ప్రతి ఊరు వాడవాడ తిరిగి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఎవరైనా ఆర్థికంగా ఉంటే కూడా ఆర్థికంగా కూడా మేము సహాయం చేసి రాజకీయాల్లో నిలబడాలని ప్రోత్సహిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మన గౌరవ సోదరుల కుల బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ హౌసింగ్ బోర్డు గౌరవ సంఘం అధ్యక్షులు పూజా గౌడ్ గారు, కాలనీ పెద్దలు లింగా గౌడ్ గారు, రవి గౌడ్ గారు, లింబా గౌడ్ గారు, మండల అధ్యక్షులు లింగా గౌడ్ గారు, లింబాద్రి గౌడ్ గారు మరియు సాయినాథ్ గౌడ్ గారు, గౌడ సంఘ సభ్యులు పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ అభినందన సభ సన్మాన సభ చేయడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ ఆర్మూర్ పట్టణంకు సంబంధించి క్రికెట్ కోటార్మూర్ వీళ్ళందరూ కాకుండా మున్ముందు ఈ మంచి ఆలోచనతో నన్ను పిలిచి నన్ను సన్మానించినందుకు హౌసింగ్ బోర్డు గౌడ సంఘం అందరికీ నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. గతంలో 2013 సంవత్సరం అనుకుంటా, అప్పుడు మేము ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజుల్లో కూడా ఇలాగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచులుగా ఎంపీటీసీలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులకు ఆర్మూర్ పట్టణంలోని చత్యా ఫంక్షన్ హాల్లో ఇదే విధంగా అందరినీ సన్మానించి మన గౌరవ నాయకులు ఎవరైతే ముందుకు వచ్చిన వాళ్ళందరికీ విన్నట్టు ఉండి ప్రోత్సహించాలని చెప్పేసి ఆ రోజు కూడా ఇదే విధంగా సన్మాన సభలో మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళా ఎవరు ఈ విషయం మీద దృష్టి పెట్టగా మనం చాలా వెంటబడిపోయింది. ఒక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇలాంటి సందర్భాల్లో కలిసినప్పుడు మాత్రమే మనం ఒక ఐక్యత గురించి మాట్లాడతాం. తర్వాత మళ్ళీ మర్చిపోయి ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉండి టైం ఇవ్వలేకపోతున్నాం. కాకపోతే ఈ రోజు మళ్ళీ అలాంటి అవకాశం మళ్ళీ వచ్చింది మనం అందరం ఇక్కడ కలవడానికి. దానికి కారణమైనటువంటి మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ, ఇందాక మన సభ్యులు చెప్పినట్టు రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మీరందరూ అన్నట్టు అందరూ ఒక గట్టి నిర్ణయం తీసుకొని మొదలు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి. దాంట్లో మాత్రం ఇలాంటి పార్టీ గుర్తులు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండరు. కాబట్టి మనం అందరం కలిసి ఎక్కడైనా మన గౌడు సర్పంచ్ పోటీ చేస్తే పోటీ చేసే అభ్యర్థికి మన సమయాన్నే కాదు, అవసరమైతే ఆర్థికంగా కూడా మనం ముందుండి సహాయాలు అందించి వాళ్ళ గెలుపు కోసం కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే చాలా మందికి రాజకీయం పట్ల అవగాహన ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్స్ అనేసరికి కొందరు వెనుకంజ వేస్తారు. ఎందుకు అనంటే దానికి కారణం ఆర్థిక బలం. ఇందాక లింగరావు గారు చెప్పారు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ధైర్యం మాత్రం పుష్కలంగా ఉంది. ఆ ధైర్యానికి ఆ డబ్బు ఏదైతే కొదవ ఉందో దాన్ని మనం కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలా మంది మన గౌడులు నాయకులుగా ఎదుగుతారు. కాబట్టి ఆ విధంగా మనం అందరం ఒక కార్యాచరణ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు ఒక పదవి, ఒక నియోజకవర్గ స్థాయి పదవి నాకు వచ్చింది అని అంటే మీ అందరికీ తెలుసు. దానికి కారణం మన నాయకులు ఒక అత్యున్నత స్థానంలో ఉండడం వల్లనే ఈ పదవి నాకు వచ్చింది. లేదంటే ఈ పదవి నాకు వచ్చే ప్రసక్తే లేదు. ఈ విషయం అందరికీ తెలుసు.
ఈ పదవి కోసం ఒక చిన్న పదవి కోసం రాష్ట్రంలో ఒక చిన్న పదవి మార్కెట్ కమిటీ కానీ ఈ పదవిని కొన్ని అగ్రవర్ణాల బీసీ రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా ఒక గౌడ అనేసరికి ఒక రకమైనటువంటి భయం అనేది అగ్రవర్ణాలలో ఉంటుంది. అదే నా పదవికి చాలా అడ్డంకిగా మారింది. ఎలాగైనా ఒక గౌడుకు రావద్దని చెప్పేసి ఇంకొక బీసీ నాయకుడిని తీసుకొచ్చి ముందర పెట్టి మనకు ఈ పదవి రాకుండా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ పదవి ఈరోజు సీఎం వరకు వెళ్ళి ఈ పదవిని మనం సాధించుకున్నామంటే దానికి కారణం ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మన మహేష్ కుమార్ గారు. దీనికి కారణం ఈ రుణపడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాజకీయాలనే కాదు, ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ఈరోజు మన కులంలో ఒక మంచి పోస్టుల్లో మన నాయకులు ఉన్నారు. ఈరోజు ఆర్డీఓలే కానీ, ఆర్మూర్ సిఐ కానీ, ఉన్ననే వచ్చినటువంటి భీమల్ సిఐ గారు కానీ చాలా మంది ఉన్నారు. మా పిల్లలకు అలాంటి వారి దగ్గర ఒక సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ముందుకు పోయే అవకాశం మనకు ఉంది. కాబట్టి వారందరితో కూడా మనం అందరం ఒక మీటింగ్ లాగా పెట్టుకొని వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళతో కూడా మనం ఒక అంటే వాళ్ళు పబ్లిక్ గా రాకపోవచ్చు, పర్సనల్ గా మనం వెళ్ళి కలిసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఇప్పుడు మన రవి కూడా కావచ్చు, సర్పంచ్ గా, కౌన్సిలర్ గా మామిడిపల్లిలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు. ఈరోజు కూడా ఒక వాడే కాదు, ఎక్కడ నిలబడ్డా రవి కూడా అంటే ఆయన ఖచ్చితంగా తెలుస్తాడనే ఈరోజు ఒక మాట అనేది ఉన్నది. అది చాలా మనం గర్వించదగ్గ విషయం. అట్లాగే లింగాగౌడ్ గారు, మోత్కూరు లింగాగౌడ్ గారు గతంలో అనూహ్యంగా ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవి స్వీకరించి చాలా మంచి కార్యక్రమాల ద్వారా పేరు తీసుకొచ్చుకున్నటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా మన లింబాద్రి గౌడ్ కూడా గత 5 సంవత్సరాల నుంచి హౌసింగ్ బోర్డు లో ప్రజాసేవలో ఎన్నో యూత్ క్లబ్లకు, యూత్ పిల్లలకు మార్గదర్శిగా ఉండి వెన్నంటి నడిపించినటువంటి అనుభవం. లింగాగౌడ్, చేపూరు లింగాగౌడ్ ఇందాక చెప్పినట్టు ఆయన సర్పంచ్ పోటీ చేసే ఆలోచన కనుక ఉంటే మనం అందరం ఆయనకు సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి కోరుతాం. అదేవిధంగా మన సాయినాథ్ గౌడ్ మాత్రం ఈరోజు మేమందరం కలిసి ఆయనకు చెప్తా ఉన్నాం, జెడ్పీటీసీగా మీరు చేయండి, మేమందరం మీకు సపోర్ట్ గా ఉండి మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి. పోతే రేపు జరగబోయే ఆర్మూర్ మున్సిపల్ ఎలక్షన్స్ చాలా ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్స్ గా నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అన్ని అర్హతలు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గా కావడానికి అన్ని అర్హతలు ఉన్న నాయకులు ఈ రోజు ఇక్కడే మన స్టేజ్ మీదే ఉన్నారు. మన రవి గౌడ్ గారు కానీ, లింగాగౌడ్ గారు కానీ. నేను ఒకటే మనందరికీ ఏం చేస్తున్నా అంటే, ఇద్దరు మనవాళ్ళే కాబట్టి రేపు అలాంటి అవకాశాన్ని మనం మన చేతిలోకి తీసుకురావాలి. ఏది కూడా తానంతట అది రాదు. కాబట్టి అన్ని సమీకరణాలు పరిగణలోకి తీసుకొని ఇద్దరిలో ఒకరిని మనం మున్సిపల్ చైర్మన్ చేసే విధంగా మనం ముందు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దానికి సంబంధించి వ్యక్తిగతంగా మా గౌడ సంఘ సభ్యులకు నేను అన్ని విధాలుగా మీతో పాటు మీ ముందు వెనుక అన్ని విధాలుగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క రాజకీయంగానే కాదు, ఇంతకుముందు చెప్పినట్టు మన సమస్యలు చాలా ఉంటున్నాయి. ప్రతి విలేజ్ లో మనకు కొంత ఆర్థికంగా మనోళ్ళు వెనుకబడిన పిల్లలు చదువులోనే, స్పోర్ట్స్ లో విషయంలో కానివ్వండి, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు.
మొన్ననే ఒక యోజన గౌరవ యోజన సొసైటీని స్థాపించి మా శ్రీనివాస్ గౌడ్ చాలా ముందుండి ఈ మధ్య చాలా సార్లు విన్నాం. ఎవరికి ఏ గ్రామంలో సమస్య వచ్చినా ముందుండి సమస్య మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వారికి కూడా నాకు చిన్న విన్నపం ఏంటంటే సమస్యలనే కాదు, ఇలాంటి ఇంకా ఇందాక చెప్పినట్టు చదువులో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ కోచింగ్ తీసుకోవాలనుకుంటే హైదరాబాద్ లో వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నోళ్ళు కానీ స్పోర్ట్స్ అకాడమీలో ఏదైనా అవకాశం ఉన్నా పోలేకపోయినటువంటి వాళ్ళు కానీ ఉంటే గుర్తించండి. ఆర్మూర్ టౌన్ లో చాలా మంది మనోళ్ళు ఆర్థికంగా సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. మనకు ఒక రాష్ట్ర స్థాయిలో గౌరవ హాస్టల్ మన ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళ సహకారం కూడా తీసుకుందాం. మనం అన్న వ్యవస్థను పటిష్టంగా చేసుకొని మున్ముందు ఇంకా మంచి మంచి పదవులు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి రాబోయే ఎలాంటి ఫండ్స్ వచ్చినా ఇప్పుడు మాత్రం మన టౌన్ లో టీయూఐటీఎఫ్ ఫండ్స్ వచ్చేస్తుంది. దాంట్లో మనం అందరం కలిసి, నేను ఒక్కనే కాదు నాతో పాటు మీరందరూ కూడా కలిసిపోయి ఒక 5 లక్షల రూపాయలని మన సంఘానికి పెట్టించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మన నాయకులు ఎమ్మెల్సీ పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా వెళ్దాం, కలుద్దాం. ఆయన ద్వారా కూడా తగినంత ఆర్థిక సహాయం తీసుకుందాం, నిధులను తీసుకుందాం. ఇంకా మన మంత్రులు ఉన్నారు, రవాణా శాఖ మంత్రి బీసీ వెల్ఫేర్ మనకు ఎలాంటి సబ్సిడీస్ ఉన్నా ఏది ఉన్నా మన యువకుల కోసం దాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని కూడా మీ అందరికీ నేను ఉంటాను. మీరు కూడా నా వెంట ఉండి మనం ప్రభుత్వం తరఫున ఎలాంటి లబ్ధి ఉన్నా కూడా వాటిని 100% మనం తీసుకొని వినియోగించుకుందాం. అదేవిధంగా అన్ని రంగాల్లో కంటే ముఖ్యమైనది మీడియా రంగం. పత్రికా రంగంలో మన రాజేశ్వర్ గౌడ్ గారు చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. మనకు సంబంధించి రాజకీయంగానే మనకు ఒక అవగాహన ఉన్నా చుట్టుపక్కల సమాజంలో ఏ రంగంలో ఏం జరుగుతున్నది అనేది అవగాహన మన రాజేశ్వర్ గౌడ్ గారికి ఉంటుంది. దయచేసి రాజేశ్వర్ గౌడ్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ వ్యవస్థను ముందుకు నడిపే విషయంలో పూర్తి సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు మీరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. తెలిసి తెలియక కొందరు మర్చిపోయి మిమ్మల్ని అడగడం ఇచ్చేస్తారని, దానికి మీరు అన్నిగా భావించకుండా మీరు ఇది నా సొంత పని, మీ యొక్క సొంత పనిగా భావించి ముందుండి మా అందరినీ ముందుకు నడిపించవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.